పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం తాజ్ కృష్ణ దగ్గర తీన్మార్మల్ అనే కొత్త పార్టీ ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది. ఆ పార్టీ పేరు తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఆ పార్టీకి సంబంధించి కార్యకర్తలతో ఉన్నాము, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఈ టైంలో పార్టీ పెట్టాల్సిన అవసరం ఏముంది ఇక్కడ తెలంగాణలో? నా పేరు డాక్టర్ బుక్యా సంతోష్ నాయక్. నేను లంబాడి హక్కుల పోర్షన్ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ని. ఇది బీసీల పార్టీ, కానీ నేను ఒక లంబాడి బిడ్డగా ఎస్టీ బిడ్డగా రావడం జరిగింది. పెట్టింది బీసీ పార్టీ, కానీ భవిష్యత్తులో ఎస్సీ ఎస్టీ బీసీలు కలిసి బహుజన రాజ్యాధికారం వస్తుంది. ఇది బీసీలు ఫస్ట్ ఏంటంటే 10% ఎస్టీ వాళ్ళకి మా రిజర్వేషన్ మాకు వస్తుంది, ఎస్సీ వాళ్ళకి వస్తుంది. కానీ మెజార్టీగా ఈ రాష్ట్రంలో నష్టపోయింది బీసీలే. కాబట్టి బీసీలు ఐక్యత కావాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్రం 1947లో వచ్చింది, కానీ ఈ రోజు మన హైదరాబాద్ సంస్థానానికి 1948 సెప్టెంబర్ 17 ఈ రోజు వచ్చింది. కానీ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఇంకా స్వతంత్రం రాలేదు. కానీ ఈ రోజు నుంచి ఆ స్వతంత్ర ఫలాలు వస్తాయని నేను ఆకర్షిస్తున్నా. ఎందుకంటే 78 సంవత్సరాలు భారతదేశంలో అక్కడ కాంశీరామ్ గారు పార్టీ స్థాపించి రాజ్యాధికారం తీసుకొచ్చి ఒక పెను సంచలన మార్పును సృష్టించిండు. నేను నా దృష్టిలో మల్లన్న గారు కూడా మరో కాంశీరామ్ గానే నేను ఊహించుకుంటున్నా. కాబట్టి బీసీలంతా తెలంగాణ రాష్ట్రంలోని అత్యధిక ప్రజలైనటువంటి బీసీలు ఏకం కావాలి. రాజ్యాధికారం కోసం ఇన్ని రోజులు మనకంటూ సొంత ఇల్లు లేదు, మనకు కాండువా లేదు, కప్పుకోవడానికి జెండా లేదు. మొట్టమొదటిసారిగా మనకంటూ ఒక ఆత్మగౌరవ జెండా వచ్చింది, పార్టీ వచ్చింది, సొంత భవనం వచ్చింది. కాబట్టి మీరు ఇప్పుడు మంది కిరాయిలలో వదిలేసి సొంత ఇంటికి వచ్చి మనకు జెండా మన ఇంట్లో మన ఆత్మగౌరవంగా బతకాలని చెప్పేసి యావత్ బీసీ సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. చదువుకున్న విద్యావంతులు, మేధావులు ఇప్పుడు ఇన్ని రోజులు అగ్రవర్ణాల కులాల జెండాలు మోసి మీ భుజాలు కలిసిపోయినాయి. ఇప్పుడు మీరు ఒక తండ్రి కొడుకుని ఏ విధంగా ప్రేమతో మోస్తాడో అదే ప్రేమతోటి ఈ బీసీల జెండాని మీరు ఎత్తుకొని ఆత్మగౌరవంగా తలెత్తుకునేలా సమాజంలో హక్కులు అడుకోవడం వల్ల రాదు, కొట్లాడితేనే వస్తుంది. ఎక్కడైతే అణచివేతకు అసమానతకు గురైనప్పుడే ఉద్యమం తయారైతుంది. అందులోంచి పుట్టిన ఉద్యమమే ఈ బీసీ ఉద్యమం అని చెప్పేసి నేను మీడియా ముందు తెలియజేస్తున్నా. మల్లన్న గారిది మా ఊరిది ఒకటే ఊరు. ఏ ఊరు? మాది మాదాపురం, తుర్కపల్లి మండలం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఒక మారుమూల ప్రాంతంలో నుంచి వచ్చి అణచివేతకు అసమానతకు పేదరికాన్ని చూసి ఈ అగ్రవర్ణాల దోపిడీని ముందే పసిగట్టి తనలో మెదిలినటువంటి ఆ ఆలోచన నుంచి పుట్టిందే బీసీ ఉద్యమం. బీసీ ఉద్యమం ఈ పార్టీ ఎవరో అగ్రవర్ణ తాతలు సంపాదించిన ఆస్తులు కానీ రాజకీయ పార్టీల నుంచి వచ్చిన వారసుడు కాదు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ఆ ఫలాలను అనుభవించకుండా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో 42% బీసీలు అంటే 42 మంది ఎమ్మెల్యేలు ఉండాలి, 8 నుంచి 10 మంది మంత్రులు ఉండాలి. కానీ ఇలా మన స్థానం ఏంటిది? మనం ఎక్కడ ఉన్నాం? ఎవరి జనాభా ఎంత ఉన్నది? మీ వాట ఎంతనో మా వాట అంత. రాజ్యాంగం, భారత రాజ్యాంగం ఏం చెప్తుంది? జనాభా మీ ఎవరి జనాభా ప్రకారంగా వాళ్ళు వాటా పంచుకోవాలి కదా. ఇక్కడ ఎస్టీలు 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎస్టీలకు పోతుంది. కానీ అత్యధికంగా నష్టపోయింది బీసీలే. మొదటగా బీసీలు అందరూ ఐక్యతంగా అండి, చైతన్యంగా అండి. మీకు రావాల్సిన రాష్ట్రంలో 2 లక్షల కోట్ల బడ్జెట్ లో మీ వాటా ఎంత? మీ ఇంటికి ఇంతవరకు పెంకటిల్లు, అవే పెంకటిల్లు, అవే గొర్రెలు, అవే మందలు, అవే అడవిలో ఇంకా కొంతమంది అంబులెన్స్ వెళ్ళని దారులు, పల్లెలు, గూడాలు ఈ రాష్ట్రంలో ఉన్నది. బంగారు తెలంగాణ ఒకడు అంటాడు, ఇంకోటేమో కొత్తగా ఏదో మాయలు చెప్పి మాయమాటలు చెప్పి గొర్రెలు బర్రెలు అని చెప్తున్నారు మిత్రులారా. కానీ రాజ్యాధికారం ఇస్తా అని చెప్పేసి ఏ రాజకీయ పార్టీ ఏ నాయకుడు మాకు చెప్పలేదు. మీరు కావాలంటే అడగండి, మీకు ఇంకా 10 గొర్రెలు ఇస్తారు, 10 బర్రెలు ఇస్తారు, ఇల్లు ఇస్తారు, కానీ రాజ్యాధికారం ఇవ్వరు. కాబట్టి 100% ఉన్న బహుజన బిడ్డలం అడుక్కునే స్థాయిలో ఉన్నాము, 3% ఉన్న అగ్రవర్ణాలు ఇచ్చే స్థాయిలో ఉన్నారు. ఈ ఒక్క లాజిక్ మీరు పసిగట్టితే ఆ రాజ్యాధికారం మన చేతికి వస్తే తిరిగి మనమే వాళ్ళకి ఇవ్వచ్చు. తీన్మార్మల్ గతంలో బీజేపీ పార్టీలో వచ్చిండు, మొదటగా రాజకీయ అరంగేట్రం, తర్వాత కాంగ్రెస్ లోకి వెళ్ళిండు, ఎమ్మెల్సీ అయిండు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యి మళ్ళీ ఇప్పుడు పార్టీ పెట్టిండు. అంటే తీన్మార్మల్ నమ్మచ్చా అని కొందరు ప్రశ్నిస్తున్న పరిస్థితి, ఏం చెప్తారు వాళ్ళకి? తీన్మార్మల్ బీజేపీలో పోయిండు, కాంగ్రెస్ లో పోయిండు, ఆ పార్టీలో పోయిండు, ఈ పార్టీలో పోయిండు కదా. ఈ 3 పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇవి మనకు రాజ్యాధికారం ఇవ్వమని గ్రహించిండు ఆయన. అందులో పోయిండు, అందులో ఆయనకు రాజ్యాధికారం లేదు, ఆయన విలువలు లేదు. ఎందుకంటే ఆ పార్టీలు మనది కాదు. ఆ పార్టీ యొక్క మూలాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఆ పార్టీ ఎక్కడి నుంచి వచ్చింది, అదే ఇంతమంది ఉన్నాం మనము, మన జనాభా ఏంది, మనం ఏంది, మనకు వచ్చిన ఫలాలు ఏంది, ఎందుకు నా ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు అడక తినే స్థాయిలో ఉన్నారు. ఈ గొర్రెలు మేకలు ఎవరు కావాలి? మాకు నాణ్యమైన విద్య కావాలి, నాణ్యమైన వైద్యం కావాలి. మా పేద ప్రజలు రోజుకి 1000 రూపాయల కూలీ, మాది 1000 రూపాయల కూలీలో ఒక రోగం వస్తే లక్షల రూపాయలు హాస్పిటల్ పోతుంది. అంటే మేము సంవత్సరం సంపాదించిన సంపద అంతా హాస్పిటల్ ఖర్చుల పాలవుతుంది. ఇదంతా కావద్దంటే దేశ సంపద ఎవరు తింటున్నాడు? ఇవాళ
కార్పొరేట్ శక్తులు తింటున్నది. రాబోయే రోజుల్లో రిజర్వేషన్ జీరో చేద్దామని చెప్పేసి అక్కడ కేంద్రంలో ప్రైవేటీకరణకు ముగ్గు చూపుతున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ పీపుల్ అయినటువంటి బహుజన ప్రజల యొక్క ఆత్మస్థైర్యంగా నిలబడాలంటే రాజ్యాధికారమే తప్ప బానిసత్వం కాదని చెప్పేసి చేస్తున్నాం. అదేవిధంగా వివిధ పార్టీల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు, యువతకు ఈ ఎస్సీ సెల్ బీసీ సెల్ వీడండ్రా బాబు, ఈ బహుజన రాజ్య పార్టీ అని చెప్పేసి సగర్వంగా పెట్టుకోండి అని చెప్పేసి నేను మీ మీడియా ముఖంగా ప్రజలందరికీ నేను తెలంగాణ యావత్ యువత కావచ్చు, మేధావులు కావచ్చు, ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఇన్ని రోజులు మనకు సొంత స్థలం లేదు, ఇల్లు లేదు, కిరాయి ఇంట్లో ఉన్నాం, సొంత ఇల్లు కట్టుకున్నాం. ఆ ఇంటిలో యజమానిగా ఆత్మగౌరవంగా కాలు ఎత్తుకొని నీ రాజ్యాధికారాన్ని నువ్వే, నీ రాతని నువ్వే మార్చుకునే హక్కు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిండు. దొరలను వీడండి, మీరే ఒక పాలకులు అవ్వాలని చెప్పేసి నేను మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను.